హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించి థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారండి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. దేశవ్యాప్తంగా 28,636 జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ప్రస్తుతానికైతే మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్, సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అయిపోయింది. మీ అందరికీ తెలుసు. మే 11వ తారీఖున థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే 1060 జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా తెలంగాణ నుంచి 608 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో వాటిని అయితే ప్రస్తుతానికైతే భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ థర్డ్ మెరిట్ లిస్ట్ తో పాటుగా కొన్ని స్టేట్స్ లో జనరల్ ఎలక్షన్స్ కారణంగా సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయలేదు. సో ఆ స్టేట్స్ కి సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేశారు. అయితే ఈసారి కట్ ఆఫ్ ఎంత వరకు తగ్గింది, ఏ స్టేట్స్ కి పెట్టుకున్న వాళ్ళకి 100% జాబ్ పక్కాగా వచ్చింది, ఈ థర్డ్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఫుల్ గా చివరి వరకు చూడండి. తప్పకుండా మీరైతే మన వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక మీరు ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఎక్కడైతే ఉంటుందో దాని మీద క్లిక్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అని వస్తుందండి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి సప్లిమెంటరీ లిస్ట్ 3 అనేసి అయితే ఉంది కదా, దాన్ని అయితే చూద్దాము. మీరు చూడొచ్చు, జీడీఎస్ ఆన్లైన్ షెడ్యూల్ 1 జనవరి 2026 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 3 అనేసి అయితే ఉందన్నమాట. అంటే థర్డ్ లిస్ట్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్స్, అంటే మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మే 26వ తారీఖు లోపు అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఈ వీడియోలోనే చెప్తాను. అవన్నీ కూడా 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీయించుకోవాలి. ఇక విషయానికి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చాలా అంటే చాలా హెవీ కాంపిటీషన్ ఉందండి. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ 100% ఎవరికైతే 10th క్లాస్లో వచ్చిందో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యారండి. అయితే ఒక ఎస్టీ క్యాండిడేట్కి 98% అయితే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. మరి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే, మీకు ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఫైండ్ ఇన్ పేజ్ అని ఒకటైతే ఉంటుందండి. దాన్ని క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీరు సెలెక్ట్ అయినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీకు హైలైట్ అయి కనిపిస్తుంది అనమాట. అప్పుడు మీరు సెలెక్ట్ అయినట్టండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఏ డివిజన్ కి పెట్టినా సరే మీకు 98% నుంచి 100% ఉన్న వాళ్ళకి జాబ్లు అయితే వస్తున్నాయి. కాబట్టి మీరు ఇంకా 97% ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 97, 96 ఇలాగైతే ఉందన్నమాట. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 98, 97% కి వాడు అక్కడ సెలెక్ట్ చేశాడంటే కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉందో మీరే అర్థం చేసుకోవచ్చండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించి జనరల్ కేటగిరీ ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే ఎలాంటి కట్ ఆఫ్ కూడా తగ్గలేదండి. ఎక్కడైనా తగ్గిందంటే అది ఒక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి, అంతేకాకుండా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి కొంచెం కట్ ఆఫ్ తగ్గించాడు. అయితే ఈసారి పోస్టల్ జీడీఎస్ థర్డ్ మెరిట్ లిస్ట్ ఆంధ్రప్రదేశ్ డివిజన్ కి 342 మందిని అయితే సెలెక్ట్ చేశారండి. వీళ్ళందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ థర్డ్ మెరిట్ లిస్ట్ లో మీరు సెలెక్ట్ అవ్వలేదని ఎలాంటి టెన్షన్ కూడా పడాల్సిన పని లేదు. ఎందుకంటే 342 మందిలో దాదాపు 100 మంది కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్తారనడానికి గ్యారంటీ లేదండి. ఎందుకంటే కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్లరు, మరికొంతమందికి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఒకవేళ వెళ్ళినా సరే వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుంది కొంతమందికి. సో అలాంటి వారి ప్లేసెస్ లో న్యూ వేకెన్సీస్ తోటి మళ్ళీ మనకి 4th మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక తెలంగాణకు సంబంధించి థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే చూద్దామండి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు వీడియో చివరి దాకా చూడండి. ప్రతిదీ నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. ఇక మన తెలంగాణ స్టేట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే ఈసారి 99% ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యారండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ తో పోలిస్తే తెలంగాణ స్టేట్ కి ఈసారి థర్డ్ మెరిట్ లిస్ట్ కి కట్ ఆఫ్ అయితే కొంచెం తగ్గించాడు. అది కూడా 0.001% అండి. అంటే చూడండి కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉందో. నార్మలైజేషన్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. నార్మలైజేషన్ చేస్తేనే మీకు ఇలాగా యాక్యురేట్ గా ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది తెలుస్తుంది. అయితే ఒక జనరల్ కేటగిరీ వ్యక్తికి 97% వచ్చి కరీంనగర్ డివిజన్ పెట్టారండి. అయితే సెలెక్ట్ అవడం జరిగింది. సో ఇదే విధంగా ఎక్కడ చూసినా కానీ 95% కూడా ఒకటైతే వచ్చింది. చూడండి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కి అయితే 95% అయితే వచ్చింది. కరీంనగర్ డివిజన్ అయితే పెట్టుకున్నారు. అయితే తెలంగాణ స్టేట్ కి మాత్రం నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే చేశారు. దానికి క్లియర్ గా ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ అయితే సెలెక్ట్ అవడం జరిగిందండి. 91% మార్క్స్ కే సెలెక్ట్ అయ్యారు. ఖమ్మం డివిజన్ కి అయితే పెట్టుకున్నారు అనమాట. కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ తో పోల్చుకుంటే తెలంగాణ స్టేట్ కి ఈ యొక్క థర్డ్ మెరిట్ లిస్ట్ కి అయితే కొద్దిగా గొప్ప కట్ ఆఫ్ అయితే తగ్గింది. అయితే తెలంగాణకు సంబంధించి జీడీఎస్ థర్డ్ మెరిట్ లిస్ట్ కి సంబంధించి మొత్తం కూడా 106 వేకెన్సీస్ అయితే ఫిల్ చేశారండి. ఈ 106 మెంబర్స్ కి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్
వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయరో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుందో వాళ్ళకి జాబ్ అయితే ఉండదు. వాళ్ళ ప్లేస్ లో ఉన్న వేకెన్సీస్ అన్ని 4th మెరిట్ లిస్ట్ కి అయితే ఇస్తారండి. మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, మీకు 10th క్లాస్ లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, మీ యొక్క క్యాస్ట్ ఏంటి, మీరు ఏ డివిజన్ కి పెట్టుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ 3rd మెరిట్ లిస్ట్ లో మీరు పెట్టుకున్న డివిజన్ లో మీరు సెలెక్ట్ అయినట్లయితే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు, నేనైతే తెలుసుకుంటానండి. ఇక మన దేశవ్యాప్తంగా కొన్ని స్టేట్స్ లో జనరల్ ఎలక్షన్స్ కారణంగా 2nd మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయలేదు. అయితే ప్రస్తుతం ఆ స్టేట్స్ కి సంబంధించి 2nd మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేశారండి. వీళ్ళకి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మే 26వ తారీఖు వరకు కూడా టైం అయితే ఇచ్చారు. ఈ లోపు మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అస్సాంకి ఎవరైతే పెట్టుకున్నారో మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈసారి మనకి చాలా వరకు కూడా కట్ ఆఫ్ తగ్గిందండి. 94, 95, 97 ఇంకా 93% ఇలాగా వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. ఇక అన్నిటికీ మించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కి 78% వచ్చి కూడా ఇక్కడ సెలెక్ట్ అవడం మీరైతే క్లియర్ గా స్క్రీన్ మీద అయితే చూడొచ్చండి. సో నేను ఎప్పటి నుంచో ఫస్ట్ మీకు పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి చెప్తానే ఉన్నాను, మీరు పెట్టుకునే డివిజన్స్ ని బట్టి మీకు జాబ్ పోస్టింగ్ అనేది రావాలా లేదా రాకుండా ఉండాలా అనేది డిసైడ్ అవుతుంది అనమాట. కాబట్టి లో కాంపిటీషన్ ఉన్న దగ్గర మీరు పెట్టుకున్నట్లయితే సెలెక్ట్ అవడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఎప్పుడైనా ఇదే గుర్తుంచుకోవాలి, హై కాంపిటీషన్ లో మీరైతే సర్వైవ్ అవ్వడం చాలా కష్టము. అస్సాం డివిజన్ కి ఎవరైతే పెట్టుకున్నారో తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. ఇక పోస్టల్ జీడీఎస్ అస్సాం స్టేట్ కి సంబంధించి 364 వేకెన్సీస్ అయితే ఈసారి ఫిల్ చేశారండి. సో వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అయినట్లే. వీళ్ళందరికీ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అది కంప్లీట్ చేసుకుంటేనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందండి. అస్సాము, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఈ 4 స్టేట్స్ కి సంబంధించి అయితే మనకి 2nd మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేశారు. తమిళనాడు స్టేట్ కి ఎవరైతే పెట్టుకున్నారో తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. తమిళనాడు కూడా ఏంటంటే మనకి యావరేజ్ గా మన ఏపీ తెలంగాణ స్టేట్ కి నియర్ గానే ఇచ్చాడండి. 98, 97, 95% ఇలాగ ఎవరికైతే వచ్చిందో అలాంటి వాళ్ళందరూ కూడా తమిళనాడు స్టేట్ కి ఎవరైతే పెట్టుకున్నారో సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. టోటల్గా 1143 వేకెన్సీస్ని అయితే తమిళనాడు స్టేట్కి సంబంధించి పోస్టల్ జీడీఎస్ 2nd మెరిట్ లిస్ట్లో భాగంగా అయితే క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఈ మంత్ 26th లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ మీ యొక్క 10th క్లాస్ ఒరిజినల్ మార్క్స్ మెమో, తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి, దాని తర్వాత మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఇంకా తప్పనిసరిగా మెడికల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాలండి. మెడికల్ సర్టిఫికేట్ తీసుకెళ్లకుండానే కొంతమందికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయిపోయింది. అలాంటి వాళ్ళందరికీ కూడా జాబ్ పోయినట్లే, కాబట్టి కాస్త జాగ్రత్తగా అయితే ఉండాలి. అలాగే పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా సరే ఈ యొక్క రిజర్వేషన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. దీంతో పాటు అన్నిటికీ మించి మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, అప్లికేషన్ ప్రింట్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఫామ్ కూడా అది కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకైతే 3rd మెరిట్ లిస్ట్ కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. కొన్ని స్టేట్స్ అయితే నేను తీసుకొని అనాలిసిస్ చేసి కూడా మీకైతే చెప్పాను, ఎంతవరకు కట్ ఆఫ్ ఎంత దగ్గర నుంచి స్టార్ట్ అయింది మొత్తం కూడా వివరాలు మీకైతే చెప్పడం జరిగింది. కాబట్టి వీడియో మీ అందరికీ యూస్ అయినట్లయితే తప్పకుండా మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు వెంటనే మీ రిజల్ట్ అయితే చెక్ చేసుకోండి. ఇందాక చెప్పాను కదా, సో ఇక్కడ మీరు indiapost.gov.in అని కనిపిస్తుంది వెబ్సైట్. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేనైతే ఇస్తాను, దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ మొత్తం అన్ని స్టేట్స్కి సంబంధించి కనబడతాయి. ఏదో ఒక స్టేట్ అంటే మీరు ఏ డివిజన్కి పెట్టుకున్నారో దాన్ని క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉందో లేదో ఇందాక నేను చెప్పినట్లుగా చెక్ చేసుకోండి. సో ఇదండి విషయం. పోస్టల్ జీడీఎస్ 4th మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, 4th మెరిట్ లిస్ట్ లో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఇలాగ అన్ని డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.